సమస్యల పరిష్కారానికి అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన నిరవధిక సమ్మె 7వ రోజుకు చేరింది. కనీస వేతనం 26,000 అందించి తమకు దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన సమ్మె 7వ రోజుకు చేరుకుంది. అంగన్వాడీల సమ్మె సందర్భంగా కలెక్టరేట్ వద్ద 5వ రోజు అంగన్వాడీ కార్యకర్తలు నిరసన తెలియపరిచారు. యాప్స్ రద్దు చేయాలని, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలని, కనీస వేతనం నెలకు 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలు అమలు చేయకపోగా తాజా చర్చల్లో కూడా హామీల అమలుపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదన్నారు. తాము ధర్నా చేసిన ప్రతిసారి యాప్స్ పెంచి పని ఒత్తిడి పెంచుతున్నారని తెలిపారు. తక్షణమే తమ డిమాండ్లు పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీల ఆందోళనకు సిపిఎం సంఘీభావం తెలిపింది. అంగన్వాడీల సమ్మె 7వ రోజుకు చేరింది. మేము ఏమి గొంతు కోరికలు ఏమి కోరటం లేదు. కనీస వేతనం ఇమ్మంటున్నాం. కనీస వేతనం 26,000 అని ప్రభుత్వమే చెప్పింది. కానీ అది అమలు చేయట్లా. మేము దానికోసం ఎదురు చూస్తున్నాం. కానీ మా వల్ల కాదంటున్నారు. కాబట్టి కనీసం తెలంగాణ మీద మాకు 1000 రూపాయలు ఇవ్వవసరంలా, కనీసం వాళ్ళకి ఇచ్చిన ఎంతైతే ఇస్తున్నారో అదైనా అమలు చేయండి. మేము ఎదురు చూస్తున్నాం. ఎప్పుడు తీయని కబురు చెప్తారా అని ఓర్పుగా ఎదురు చూస్తున్నాం. సీఎం గారు మేము ఒకటే కోరుకుంటున్నాం, మీరు ఇప్పటికైనా సరే మా యొక్క సమస్యలను 4 ఏళ్ల నుంచి మేము ఓర్పు వహిస్తూ అంగన్వాడీలో అనేక సమస్యలు ఉండినా మా ప్రభుత్వం ఎప్పటికైనా సరే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది, మాట తప్పదు, మడమ తిప్పదు అని మేము ఎదురు చూస్తున్నాం. కానీ ఇంతవరకు కూడా మా మీద జాలి కాదు కదా, మా మీద అణచివేతకి గురి చేసే పని చేస్తున్నారు. ఎందుకని మేమంటే ఎందుకని గిట్టట్లా? మేమేమన్నా హింసాత్మక చర్యలు ఏమైనా చేస్తున్నామా? చేయట్లేదే. మేము శాంతియుతంగా చేస్తున్నాం మా ఉద్యమాన్ని. అయినా సరే ఓరవట్లేదు. అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు పాపం బాధపడుతున్నారు, పైకి చెప్పలేకపోయినా. మేము అడిగేది సమంజసమే అని మా లబ్ధిదారులు కూడా మాకు ఎంతో సపోర్ట్గా ఉంటున్నారు. మా పిల్లలు మాకు సపోర్ట్గా ఉంటున్నారు. 7వ రోజు కొనసాగుతూ ఉంది. ఈ ప్రభుత్వం అంగన్వాడీల పట్ల మండి వైఖరి విడనాడి వీళ్ళ సమస్యలు పరిష్కరించాలని సిఐటిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మరి అనేక సార్లు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 4.5 సంవత్సరాల నుంచి అనేక విధాలుగా అనేక తపాలుగా మరి ప్రభుత్వం వీళ్ళ సమస్యలపై మరి వినతి పత్రాలు ఇచ్చింది. కానీ ఈ ప్రభుత్వం స్పందించకుండా ఈరోజు మరి తాళాల పగలగొడతాం అనేది, సెంటర్ తాళాల పగలగొడతాం అనేది సరైనది కాదు. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులకి తాళాలు పగలగొట్టి దొంగతనం చేయమనే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం జీవోలు ఇచ్చి తయారు చేస్తుంది. ఈ ప్రభుత్వం సరైనది కాదు అదేంటి విధానం. కాబట్టి అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని, అది కూడా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలు మాత్రమే ఈరోజు అమలు చేయమని కోరుతా ఉన్నారు. ఈ హామీలు అమలు చేసేంత వరకు మరి అంగన్వాడీలు ఎన్ని రోజులైనా నిర్వహించే సమ్మెని కొనసాగిస్తారు. ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమస్య పరిష్కరించాలని సిఐటిగా రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన వర్గాలను అణగదొక్కుతోందని బీజేపీ ఓబీసీ మోర్చా ఆరోపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన వర్గాలను అణగదొక్కుతోందని బీజేపీ ఓబీసీ మోర్చా ఆరోపించింది. 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం వాటికి నిధులు లేకుండా నిర్వీర్యం చేసిందని బీజేపీ నాయకులు విమర్శించారు. బీసీల అభివృద్ధి సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను ఇతర కార్యక్రమాలకు మళ్లించి రాష్ట్ర ప్రభుత్వం బీసీలను మోసం చేస్తుందన్నారు. బీసీలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం వారి అభివృద్ధి సంక్షేమాన్ని విస్మరించడం పట్ల బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు కె శ్రీనివాస్, బీజేపీ నాయకులు పంతం గజేంద్రరావు, ఎన్ రాము తదితరులు పాల్గొన్నారు. బీసీలపై జరుగుతున్నటువంటి దాడులకి నిరసనగా ఈరోజు మచిలీపట్నం ధర్నా చౌక్లో ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని ఓబీసీ మోర్చా కృష్ణా జిల్లా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన కార్యదర్శులు, జోనల్ ఇన్ఛార్జి, బీసీపీ పార్టీ 105 పైగా ఉన్నటువంటి బీసీ కులాలని 56 కులాలుగా విభజించి 56 కులాలకి చైర్మన్లు పెట్టి చైర్మన్లకి ఒక దశ లేకుండా చేసినటువంటి ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. మరి బీసీలని ఏ విధంగా బీసీల పార్టీ మాది, బీసీలకి అభ్యున్నతికి మేము కృషి చేస్తున్నామని చెప్పేసి ఈ యొక్క వైసీపీ పార్టీ ఏ విధంగా అనగలుగుతుందనేది మేము అడుగుతూ ఉన్నాం. మరి 56 చైర్మన్లకి కుర్చీ లేకుండా చేసి ₹1 కార్పొరేషన్ ఫండ్ కూడా పెట్టకుండా ఏ విధంగా ఈ యొక్క బీసీ కులాలను అభివృద్ధి చేస్తారని చెప్పేసి మేము బీసీ 56 చైర్మన్లను ప్రకటించి ఆ చైర్మన్లకు సంబంధించిన నిధులు ఇవ్వకుండా ఒక రాజకీయంగా వాళ్ళ కార్యకర్తలని చైర్మన్గా వేసుకుని ₹1 కూడా వాళ్ళకి ప్రకటించకపోవటం అనేటువంటిది భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం. యుద్ధ ప్రతిపాదక మీద
చైర్మన్లకు ఉండేటువంటి వసతులన్నీ ఏర్పాటు చేసి ఈ యొక్క చైర్మన్కి కావాల్సిన నిధులంతా కూడా యుద్ధ ప్రతిపాదన మీద ఇవ్వాలి. మేరకు రంగుల గోపి శ్రీనివాస్ సార్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం బీసీలను అనగతొక్కుతున్న విధానాన్ని, నిధులు విధులు ఇవ్వకుండా మోసం చేసిన విధానాన్ని తెలియజేస్తూ కలెక్టర్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమాన్ని ఈరోజు పెట్టుకున్నాం. రాష్ట్రం మొత్తం ఉన్న బీసీలందరూ కూడా ఇవాళ కలెక్టరేట్లో వినతి పత్రం సమర్పించడానికి సిద్ధంగా ఉన్నాము. మీరు బీసీలను ఓట్లు వేయించుకుని బీసీలకి న్యాయం చేస్తానని చెప్పి బీసీలని అణగదొక్కటం చాలా దుర్మార్గం. ఓడ దాటేదాకా ఏరు దాటేదాకా ఓడ మల్లయ్య అని, ఓడ దాటిన తర్వాత ఏరు దాటిన తర్వాత బోడి మల్లయ్య అన్నట్టుగా మీరు ఓట్లు వేయించుకుని. సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా మేఘవానిపాలెంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఉదయం నుంచి భక్తులు పోటెత్తారు. దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠి నాడు దేవసేనతో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అత్యంత వైభవంగా వివాహం జరిపించిన రోజును సుబ్రహ్మణ్య షష్ఠిగా పరిగణిస్తారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరి అనుగ్రహంతో వివాహ ప్రాప్తి, సత్సంతానం, వంశాభివృద్ధి, జ్ఞానం, తేజస్సు, పాప కర్మల నుండి విముక్తి కలుగుతుందని, కుండలిని శక్తిని జాగృతం చేసి జీవితాశయం పొందడానికి కూడా సుబ్రహ్మణ్యుని అనుగ్రహం కలుగుతుందని భక్తుల నమ్మకం. ఈ నేపథ్యంలో షష్ఠి కళ్యాణం పురస్కరించుకొని మేకవానిపాలెంలో స్వయంభువు శ్రీ నాగేశ్వర స్వామి మరియు శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఉదయం నుంచి భక్తులు పోటెత్తారు. కళ్యాణం తిలకించేందుకు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గత 10 సంవత్సరాల నుంచి వైభవంగా సుబ్రహ్మణ్య షష్ఠి జరుపుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా మేకవానిపాలెంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఉదయం నుండి భక్తులు పోటెత్తారు. చతుస్సాగరపర్యంతం గో మహాదేవేభ్యః భవతు నిర్గుణనిరంజన నిర్వికల్పత్రయాభిషేయ ప్రవరాన్విత లోకకళ్యాణార్థం వందే దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినః దివ్య లీలా కళ్యాణ మహోత్సవం. ఇంద్రం దిక్పాలకనాదాయామి స్థాపయామి పూజయామి. ఓం అగ్నిం దూతం వృణీమహే హోతారం విశ్వవేదసం అస్య యజ్ఞస్య సుక్రతం ఆగ్నేయ దిగ్భాగే అగ్నిం దిక్పాలకనాదాయామి స్థాపయామి పూజయామి. ఇప్పుడు స్వామివారు అమ్మవారిని వివాహం చేసుకోవడానికి సప్తమహర్షుల్ని కూడా కన్యాదాన గృహానికి. అగ్రిగోల్డ్ బాధితులకు వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ అగ్రిగోల్డ్ ఏజెంట్స్ అండ్ కస్టమర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద ఆందోళన నిర్వహించారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తానని పాదయాత్రలో ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విస్మరించారని అగ్రిగోల్డ్ బాధితుల సంఘం ఆరోపించింది. అగ్రిగోల్డ్ బాధితులకు వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ అగ్రిగోల్డ్ ఏజెంట్స్ అండ్ కస్టమర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద ఆందోళన నిర్వహించారు. 20,000 రూపాయల బ్యాండ్ల బాధితులకు అధికారంలోకి రాగానే డిపాజిట్లు చెల్లిస్తానన్న ప్రభుత్వం ఇంకా 300 కోట్ల రూపాయల మేర బాధితులకు చెల్లించాల్సి ఉందన్నారు. మొత్తంగా అగ్రిగోల్డ్ బాధితులకు 3,600 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాల్సి ఉండగా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని వారు ఆరోపించారు. తమకు సత్వరం న్యాయం చేయకపోతే గత ప్రభుత్వాలకు పట్టిన గతే ఏర్పడుతుంది అన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదిగో నేను ఇస్తానని హామీ ఇచ్చారు కాబట్టి అది 2 సంవత్సరాల తర్వాత మేము మళ్ళీ ఆమరణ తీసి కూర్చుంటే కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారికి మరి మా బాధలు తెలియలేదు. దానికి అంత చేస్తే ఇస్తానన్న 1150 కోట్ల రూపాయలకి 900 కోట్ల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకునే పరిస్థితి. ఇంకా నాకు తెలిసి 300 కోట్ల రూపాయలు 20,000 లోపు ఉన్న బాండ్లు తీసుకున్న బాధితులకే పడాల్సిన పరిస్థితి. కానీ మరి ముఖ్యమంత్రి గారు నేను అధికారంలోకి రాగానే మీ అగ్రిగోల్డ్ బాధితులకి అటు కంపెనీతో కానీ ఇటు కోర్టుతో కానీ సంబంధం లేకుండా మీ అందరికీ రావాల్సిన 3,670 కోట్ల రూపాయలు చెల్లిస్తా అని చెప్పేసి మరి ఘనంగా ప్రకటించారు.
దాదాపు నాకు తెలిసి పాదయాత్రలో అన్ని జిల్లాల్లో మా అగ్రిగోల్డ్ బాధితులు కలవడం జరిగింది. ఆయన హామీ కూడా ఇవ్వడం జరిగింది. కానీ అధికారం వచ్చిన తర్వాత మా గురించి అసలు ఒక్కరోజు కూడా మా అగ్రిగోల్డ్ బాధితులకి కనీసం కలిసి అభినందనలు తెలియజేయడానికి కూడా మాకు అవకాశం ఇవ్వని ఈ ముఖ్యమంత్రి గారు. మరి అలాంటి పరిస్థితుల్లో మరి 4.5 సంవత్సరాలు అయిపోతుంది. ఇప్పటికైనా కళ్ళు తెలుస్తారనే ఉద్దేశంతో మా బాధలు పట్టించుకుని మాకు న్యాయం చేస్తారనే ఉద్దేశంతో మరి మొన్న ఎమ్మెల్యేలకి మన ఆగస్టులో మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ మెమోరాండాలకు వెళ్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మీకు చేయాల్సింది చేసేసారు, ఇక చేయాల్సింది ఏదో ఒక రూపాయికి రూపాయి వస్తుంది, అగ్రిమెంట్ ద్వారా ఒక వస్తువు కొనుక్కోవచ్చు, లేదా ఏదైనా వస్తువును దాచుకోవచ్చు అనే ఆశతో వీళ్ళంతా కూడా మరి అగ్రిగోల్డ్ డిపాజిట్ చేయడం జరిగింది. గత ప్రభుత్వం ఎన్నో 100 కోట్లు ఇస్తామని చెప్పేసి దాని ప్రకారం చేయకపోబట్టే మరి అగ్రిగోల్డ్ బాధితుల కుటుంబాలందరూ కూడా ఆ ప్రభుత్వాన్ని మరి దించేయడం జరిగింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఈ పాదయాత్రలో కానివ్వండి, ఎక్కడ ధర్నాలు నిరాహార దీక్ష చేసినా కూడా అక్కడికి వెళ్ళి మేము రాగానే మీకు న్యాయం చేస్తామని మాట ఇచ్చి మాట తప్పన మడం తిప్పనని మరి ఈ అగ్రిగోల్డ్ బాధితుల మీద మడం తిప్పడం జరిగింది. ఇప్పుడు వరకు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. 5 సంవత్సరాలు అయిపోయింది. మరి ఈ యొక్క సంఘానికి రాష్ట్ర గౌరవాధ్యక్షుడిగా సిపిఐ పార్టీ మరి రాష్ట్ర సహాయ మంత్రి ముప్పాల నాగేశ్వరరావు గారు ఉన్నారు. ఒకనొక టైంలో ప్రాణత్యాగానికి కూడా మరి కార్మికులందరూ పెట్టుకుని ఆమరణ నిరాహార దీక్ష కూడా పూనుకుంటే అప్పుడు ప్రభుత్వం దిగొచ్చి ఈ చనిపోయిన కుటుంబాలకి 5 లక్షల కాడికి 10 లక్షలు మనం డిమాండ్ చేసాం. 5 లక్షలు కొన్ని కుటుంబాలకు ఇచ్చారు, ఇంకా కొన్ని కుటుంబాలకు కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఇంకా ఈ ప్రభుత్వం 900 కోట్లు ఇచ్చింది, 1150 కోట్లు అనేసి ఇవ్వాల్సి చాలా ఉంది. మరి ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం లాగా ఇచ్చిన మాట తప్పితే గత ప్రభుత్వానికి పట్టినటువంటి మాకు చాలా మోసం చేశారు. అదే టైంలో విజయవాడ ధర్నా చౌక్లో మేమందరం కూడా నిరాహార దీక్ష చేస్తుంటే ఇప్పుడు మరి అప్పుడు ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేది మన ప్రభుత్వం రాగానే అందరికీ 3 నెలల లోపే ఆ ఇష్టాన్ని చెప్పి వాగ్దానం చేశారు. అంతేకాదు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సుమారు 400 మంది చనిపోయారు అప్పుడు. అయితే ఇంకా ఇదే విధంగా సాగితే ఇంకా అనేక మంది చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. మా ఆయన దయవించి మీరు చెప్పిన మాట మీరు నిలబెట్టుకోండి. కానీ ఏంటంటే మేము రాయితీలు అడగట్లేదు, మేము కట్టిన డబ్బులు అసలే మాకు ఇమ్మని అడుగుతున్నామండి. దయచేసి మా యొక్క మొరాలకి ఇస్తారని మాకు మెయిల్ చేస్తారని చెప్పి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి సందర్భంగా పట్నంలోని పలు ప్రాంతాల్లో వెలిసిన నాగేంద్ర స్వామి పుట్టల వద్ద భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి సందర్భంగా పెడనపట్నంలోని పలు ప్రాంతాల్లో వెలిసిన నాగేంద్ర స్వామి పుట్టల వద్ద ఆయా నిర్వాహకులు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. తొలుత పుట్టల వద్ద ప్రత్యేక పూజలు చేసిన భక్తులు అనంతరం అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అన్నప్రసాదాన్ని స్వీకరించేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆయా నిర్వాహకులు అన్ని చర్యలు తీసుకున్నారు. బంటుమిల్లి మండలం అత్తమూరు గ్రామంలో మిజాంగ్ తుఫాను ప్రభావంతో నష్టపోయిన రైతులకు 80% సబ్సిడీతో మినుము విత్తనాలు పంపిణీ కార్యక్రమం అత్తమూరు సర్పంచ్ బొర్రా రమేష్ ప్రారంభించారు. బంటుమిల్లి మండలం అత్తమూరు గ్రామంలో ఆర్బీకే కేంద్రం వద్ద మిజాంగ్ తుఫాను ప్రభావంతో నష్టపోయిన రైతులకు 80% సబ్సిడీతో మినుము విత్తనాలు పంపిణీ కార్యక్రమం అత్తమూరు సర్పంచ్ బొర్రా రమేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా బొర్రా రమేష్ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా తుఫాను ప్రభావంచే తడిచి మొలకెత్తిన ధాన్యాలను కొనుగోలు చేయడమే కాకుండా నష్టపోయిన రైతులకు హెక్టారుకు సుమారు 17,000 రూపాయల వరకు నష్టపరిహారాన్ని ఇస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు. ఎకరానికి 8 కేజీలు చొప్పున 1 కేజీ 28 రూపాయల చొప్పున మినుము విత్తన పంపిణీ చేస్తున్నారని తెలిపారు. గతంలో సబ్సిడీపై విత్తనాలు సరైన సమయానికి ఇవ్వక రైతులు ఇబ్బంది పడేవారని, అటువంటిది వైసీపీ ప్రభుత్వంలో మంత్రి జోగి రమేష్ చొరవతో సబ్సిడీ విత్తనాలు లబ్ధిదారులకు విత్తనాలు వేసే సమయానికి అందిస్తున్నారని బొర్రా రమేష్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్బీకే చైర్మన్ కాగిత రాంబాబు, కాగిత నాగరాజు, కాగిత రవి, మొదుగుమూడి శ్రీనివాస్, మొదుగుమూడి మోహన్, పొలగాని రెడ్డయ్య, మకాల వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. మిచింగ్ తుఫాన్ నిమిత్తంగా మన గవర్నమెంట్ ప్రభుత్వం వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 80% సబ్సిడీతో మినువులు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మన గ్రామంలో కేవలం 10 ఎకరాలే వేరుశెనగ వేసి నష్టపోయిన రైతుల కాడ ఏ ఒక్క ఎకరానికి కాడ విత్తనం నష్టపోయినప్పుడు ఏ ఒక్క ఎకరానికి కాడ వదలకోకుండా 10 ఎకరాల కాడ వేరుశెనగ 80% సబ్సిడీతో పంపించడం మన ఈ ప్రభుత్వానికి దక్కింది. అంతేకాకుండా ఈరోజు చూస్తున్నాం, మామూలుగా గత గవర్నమెంట్లో ఏం చేసేవాళ్ళు చేలు చుట్టూ తిరిగి ఊర్లేపి నీళ్ళలో దిగి ప్యాంటులు తీసుకుని ఫోటోలు తీసుకుంటే జరిగేది ఏంటంటే పావల కాడ నష్టపరిహారం ఇవ్వాలంటే వాళ్ళ వల్ల ఎదిగారు. సబ్సిడీ విత్తనాలు ఒకవేళ ఇచ్చారని ఎప్పుడైతే ఇదంతా అయిపోయింది మే నెలలో వచ్చాయి, అవి ఏం చేసుకోవాలి పప్పులు అవి వండుకోవాలి తప్ప అలా ఇన్ టైంలో అంటే రైతు నష్టపోయి ధాన్యాలు బయటికి వెళ్ళంగానే ఇన్ టైంలో ఇమీడియట్లీగా
80% విత్తనాలు ఇచ్చి ఆదుకునే శక్తి మన ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఉంది. అదేవిధంగా మన మంత్రి గారు మనం చూసాం, రివ్యూ పెట్టారు. ప్రతి రైతుని ప్రతి చేను తిరగాల్సిన అవసరం లేదు. మంత్రి గారు అధికారులతో సీఎం గారు చర్చించి కూడా ప్రతి రైతుకి కూడా పక్కాగా నష్టపరిహారంగా మనకి ఎకరాకు 6,000 రూపాయలు వచ్చేదానికి ప్రతి ఎకరానికి కూడా నష్టపోయిన ప్రతి ఒక్క రైతు మిస్ అవ్వకుండా, పార్టీతో సంబంధం లేదు, ఏ రైతుతో సంబంధం ఎవరితో పడిపోయింది అంటే చాలు ఆ రైతుకి ఎకరానికి అకౌంట్లో నష్టపరిహారం 100% పడుతుంది. గత 7 రోజులుగా రాష్ట్రంలో అంగన్వాడీలు చేస్తున్న సమ్మెపై జగన్ రెడ్డి ఉక్కుపాదం మోపడం తగదని మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావు అన్నారు. గత 7 రోజులుగా రాష్ట్రంలో అంగన్వాడీలు చేస్తున్న సమ్మెకు మద్దతుగా కృష్ణా జిల్లా అంగన్వాడీ విభాగ అధ్యక్షురాలు పొదిలి లలిత ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించమని ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేస్తున్న అంగన్వాడీలపై కక్ష కట్టి ఉక్కుపాదం మోపడం జగన్ రెడ్డి నిరంకుశ పెట్టుబడిదారి విధానాలకు నిదర్శనమని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే మీ డిమాండ్లను పరిష్కరిస్తామన్నారు. జిల్లా టీడీపీ అంగన్వాడీ విభాగ అధ్యక్షురాలు పొదిలి లలిత మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం విధిలేని పరిస్థితుల్లో నిరవధిక సమ్మెలోకి వెళ్లడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అన్నవరపు శివపార్వతి, బుస్సే సరితాదేవి, సుంకర శ్రీదేవి, ఘనదాసు సులోచన, పెనమలూరు నియోజకవర్గం అధ్యక్షురాలు కంచెల సుకన్య తదితరులు పాల్గొన్నారు. పిల్లల్ని వాళ్ళే ఇవన్నీ కూడా వండించాలని చూస్తూ ఉన్నారు. తల్లులు ఏం చెప్తా ఉన్నారంటే, అంగన్వాడీ టీచర్స్ ఉంటేనే మా పిల్లల్ని మేము బడికి పంపుతాం, అంగన్వాడీ టీచర్స్ కనుక లేకపోతే మేము బడికి పంపమని చెప్పి తల్లులు విషమించి కూర్చున్నారు. ఎందుకంటే అంగన్వాడీ టీచర్స్ యొక్క సర్వీసు ఆ తల్లులకు తెలుసు. పిల్లలకి ఏ లోటు రాకుండా కన్న తల్లి లేని లోటు వాళ్ళు స్కూల్లో తీరుస్తూ ఈ అంగన్వాడీ టీచర్స్ పిల్లల్ని కంటికి రెప్పలాగా కాపాడుతూ ఉన్నారు. వారి అన్నీ కూడా న్యాయసమ్మతమైన కోరికలు. కనీస వేతనం 26,000 రూపాయలు కావాలని, అలాగే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా గ్రాడ్యుయేటీ పెన్షన్ కూడా వాళ్ళకి ఇవ్వాలని, అందరి ఉద్యోగస్తుల మాదిరిగానే వాళ్ళని గౌరవించాలని చెప్పి ఈ అంగన్వాడీ టీచర్సు, హెల్పర్స్ కూడా ఉద్యమం చేస్తూ ఉన్నారు. దానికి గాను చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉండగా అతి తక్కువ శాలరీస్ ఉన్నటువంటి వారికి 10,500 రూపాయలు చేసి వారికి అండగా నిలబడ్డారు. ఇవాళ 5 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీ టీచర్స్కి హామీ ఇచ్చి హామీని నిలబెట్టుకోకుండా వాళ్ళని మోసం చేసి వాళ్ళ ద్రోహం చేస్తే వారు తప్పని పరిస్థితిలో అంగన్వాడీ టీచర్స్ ఉద్యమం చేపట్టారు. ఆ ఉద్యమానికి తెలుగుదేశం పార్టీ అంగన్వాడీ అనుబంధ సంఘం వాళ్ళు మద్దతుగా నిలబడతా ఉన్నారు. ప్రతిరోజు కూడా వాళ్ళు పోరాటానికి మద్దతుగా ఉన్నారు. అంగన్వాడీ టీచర్స్ యొక్క న్యాయసమ్మతమైన కోరికలు ప్రభుత్వం వెంటనే తీర్చాలి, సమస్యలు పరిష్కరించాలి. చంద్రబాబు నాయుడు గారు అంగన్వాడీ టీచర్స్ యొక్క ఉద్యమానికి మద్దతుగా ఆయన నిలబడతారు. మీ సమస్యలన్నీ కూడా అధికారంలోకి రాగానే తెలుగుదేశం పార్టీ అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ నాడు నేడు కార్యక్రమం కింద పాఠశాలతో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలు మార్చడం జరిగిందని మాజీ మంత్రి శాసనసభ్యుడు పేర్ని నాని తెలిపారు. నాడు నేడు కార్యక్రమం కింద పాఠశాలతో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలు మార్చడం జరిగిందని మాజీ మంత్రి శాసనసభ్యుడు పేర్ని నాని తెలిపారు. జిల్లా కేంద్ర సర్వజన ఆసుపత్రిలో 12 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ఆయన ప్రారంభించారు. ముఖ్యంగా శిశువులకు వివిధ వైద్య అవసరాలకు సంబంధించి ప్రత్యేకంగా 8 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగాన్ని పేర్ని నాని ప్రారంభించారు. ఈ విభాగానికి 4 కోట్ల రూపాయలతో నిర్మించే ప్రహరీ గోడ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైద్యరంగ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారని, అందులో భాగంగా మునుపెన్నడూ లేని విధంగా మెడికల్ కాలేజీల ఏర్పాటు, ఆసుపత్రులకు మెరుగైన వసతులు కల్పించడం జరిగిందన్నారు. డాక్టర్ల కొరత తీర్చేందుకు త్వరలో నియామకాలు చేపడతారన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ చిటికన వెంకటేశ్వరమ్మ, డిప్యూటీ మేయర్లు శీలం భారతి, మాడపాటి విజయలక్ష్మి, మాజీ మున్సిపల్ చైర్మన్ సిలార్ దాదా, అర్బన్ బ్యాంక్ మాజీ అధ్యక్షుడు బొర్రా విఠల్, పలువురు వైద్య అధికారులు పాల్గొన్నారు. టాయిలెట్లు రిపేర్ చేయడంలో కానీ, పార్టీషన్ చేయడంలో కానీ, ఆపరేషన్ థియేటర్ రిపేర్ చేయడంలో కానీ, అట్లాగే హాస్పిటల్ అన్నీ కూడా సైన్ బోర్డులు ఏర్పాటు చేయడానికి, అంటే ఎక్కడెక్కడ ఏముంది అనేది సైన్ బోర్డులు ఏర్పాటు చేసి ప్రజలకి సౌకర్యవంతం అయినటువంటి, అంటే వారికి సూచికలు తెలియజేయడం కోసం కానీ, అలాగే హాస్పిటల్లో ఉన్నటువంటి ప్రతి దాన్ని రంగులు వేయటానికి కానీ, ఇట్లా ప్రతి రిపేర్లు చేయటానికి అన్నీ కలిపి సీలింగ్ ఫ్యాన్లు పాడైపోయినటువంటి సీలింగ్ ఫ్యాన్లు 150 ఫ్యాన్లని వేయటానికి కానీ,
అట్లాగే లైట్లు 850, లైట్ లైటాక్ కానీ, ట్యూబ్ లైట్ లైటాక్ కానీ, ఇట్లా మొత్తం అన్నీ కూడా స్విచ్ బోర్డ్ డ్యామేజ్ అయిపోయినటువంటి ఎలక్ట్రికల్ వైర్ మార్చటా కానీ, స్విచ్ బోర్డులు కొత్త వేయటానికి కానీ, సివిల్ వర్క్స్కి 3,62,46,000, అలాగే శానిటరీ వర్క్స్కి 20,37,000 రూపాయలు, ఎలక్ట్రికల్ వర్క్లకి 80, అంటే ఎలక్ట్రికల్ వైర్లు మొత్తం మార్చటా కానీ అన్నీ రిపేర్ చేయడానికి 85,27,000, అలాగే మైనర్ రిపేర్స్కి మరొక 36 లక్షల రూపాయలు, ఇవన్నీ కలిపి సుమారు 7 కోట్ల రూపాయలతో చేయడం జరిగింది. అలాగే చిన్నపిల్లలకి 10 రకాల వైద్యాలకు సంబంధించి, అంటే ముక్కు, చెవు, గొంతు కానీ, పళ్ళు కానీ, లేదా కళ్ళు కానీ, మెదడుకు సంబంధించి కానీ, ఇలాంటి 10 రకాల విభాగాలకు సంబంధించినటువంటి డాక్టర్లని మరీ ప్రత్యేకించి ఈ బిల్డింగు అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి 18 సంవత్సరాల వరకు ఉన్నటువంటి పిల్లలకి, అంటే మానసిక వైకల్యం కలిగిన వాళ్ళకి కానీ, లేదా వినికిడి లోపం కానీ, చూపు లోపం కానీ, అంటే అప్పుడే పుట్టినటువంటి రోజుల గంటల వ్యవధిలో ఉన్న బిడ్డలను కూడా తీసుకొచ్చి అవనిగడ్డలో గత 7 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలకు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ మద్దతు తెలిపారు. అవనిగడ్డలో గత 7 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలకు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ మద్దతు తెలిపారు. ప్రజాస్వామ్య పద్ధతిలో గెలిచిన జగన్ నియంతలను ఆదర్శంగా తీసుకుని పరిపాలన సాగిస్తున్నారని బండ్రెడ్డి రామకృష్ణ అన్నారు. ప్రజల అభిప్రాయాలకు విలువ ఇవ్వకుండా నిరంకుశ పాలన సాగిస్తున్న ఏకైక సీఎం జగన్ అన్నారు. మరో 3 నెలల్లో ఉమ్మడి ప్రభుత్వం వస్తుందని, రాగానే మీ సమస్యలను పరిష్కరిస్తామన్నారు. మరి వీర నారీమణులు, మరి ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి మీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఝాన్సీ లక్ష్మీబాయితో సమానం. మరి అలాంటి వీరమణులు వచ్చి కూర్చుని ఇక్కడ సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోలేదంటే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని చెప్పి మరొకసారి చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా మీరు అనుకున్న మీకు రావాల్సిన న్యాయపరంగా రావాల్సిన అన్ని వచ్చే వరకు మేము మీ పోరాటంలో భాగస్వాములు అవుతాం. ఖచ్చితంగా మేము మీ వెంటే ఉంటామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ స్పందించారమ్మా. దీని మీద ఒక ఉత్తరం కూడా రిలీజ్ చేశారు, ఒక లెటర్ రిలీజ్ చేశారు. ప్రభుత్వం అండగా ఉండాలి మా సోదరిమణులకి అని చెప్పి రిలీజ్ చేశారు. మేము ఆయన అడుగుజాడలో నడుస్తూ మీ సమస్యలన్నీ పరిష్కరించే వరకు మీతోనే ఉంటాము. అలాగే 3 నెలలు అయితే కొత్త ప్రభుత్వం వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కలిసి కొత్త ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఈ ప్రభుత్వం కనుక బంటుమిల్లి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో మైనార్టీ హక్కుల దినోత్సవం సందర్భంగా న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. మైనార్టీ హక్కుల దినోత్సవం సందర్భంగా బంటుమిల్లి జూనియర్ సివిల్ జడ్జి ఈ సుధాకరరావు అధ్యక్షతన బంటుమిల్లి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. భారతదేశంలో ప్రత్యేక అధికరణ 29-30ల ప్రకారం మైనార్టీలకు కొన్ని హక్కులు ఇవ్వబడినవి అని ఆయన తెలిపారు. మైనార్టీలు అంటే మతం, భాష, సాంస్కృతిక పరమైన మైనార్టీలు అని, తమ మతాన్ని, భాషలను, సంస్కృతిని రక్షించుకున్నటకు మైనార్టీ సంస్థలు స్థాపించుకోవచ్చని సుధాకరరావు విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ జగన్మోహన్ రావు, ఎక్స్ఎస్ఈఏ రఘు, బంటుమిల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షులు యాళ్ల శ్యాంసుందర్, ఎస్ఐ మురళీకృష్ణ, వైస్ ప్రిన్సిపల్ డి జయరాజు తదితరులు పాల్గొన్నారు. ఆల్రెడీ మీ వైస్ ప్రిన్సిపల్ గారు ఇంట్రడక్షన్లో క్లియర్గా చెప్పేశారు. మైనారిటీస్ అంటే ముస్లిమ్స్, క్రిస్టియన్స్, జైన్స్, పార్సీస్, బుద్ధిస్ట్, అట్లానే ఇంకొకరు కూడా వస్తారు. వీళ్ళంతా కూడా అసలు మైనారిటీస్ అంటే అల్పసంఖ్యాలు. మన జనాభాలో ఉన్న కొద్దిగా తక్కువ పాపులేషన్, అల్పసంఖ్యాకంగా వాళ్ళ పాపులేషన్ కొద్దిగా తక్కువగా ఉండటం మూలన వాళ్ళ మైనారిటీగా ట్రీట్ చేస్తూ ఉంటారన్నమాట. వీళ్ళకి ఎట్లా తీసుకుంటారు అంటే భాషాపరంగా కానీ, వాళ్ళకున్న లిపి పరంగా కానీ, సంస్కృతి పరంగా కానీ ఏదైనా వాళ్ళకి ఏదైనా ఉంటే కనుక వాళ్ళని అల్పసంఖ్యాకులుగా తీసుకొని, మైనారిటీస్ తీసుకొని వాళ్ళకి హక్కులు కల్పించడం జరుగుతుంది. ఇది యాక్చువల్గా 1993 నుంచి డిసెంబర్ 18 నుంచి తీసుకున్నారు. అయితే 1992లో ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఒక సమావేశంలో దీన్ని ఐడెంటిఫై చేసి వీళ్ళకున్న హక్కుల్ని గుర్తించి ఈ ఒక స్పెసిఫిక్గా ఒక డే కేటాయించాలని చెప్పి ఈ డిసెంబర్ 18ని తీసుకున్నారు. మీకు ఉపోద్ఘాతం పరంగా చెప్పేశారు కాబట్టి మీ ఇంకా వెళ్ళడం, మీకున్న ప్రీషియస్ టైం, ఇప్పుడు టైంలో మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో ఉన్నారు, ఆ టెన్షన్లో ఉంటారు కాబట్టి మీకు అంతా కూడా మేము వెళ్ళను. మెయిన్గా చెప్పుకోవాలంటే